అరటి తోట విషయంలో కత్తులతో దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెంలో ఓ పొలం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తమైంది. ఓ 5 ఎకరాల పొలంను శ్రీహరి అనే వ్యక్తి వద్ద నారంవారిగూడెం గ్రామానికి చెందిన మంగ వెంకటేశ్వర్లు, మంగ గణేష్లు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిలో అరటి తోట వేశారు. ఈ భూమి తమదేనా అంటూ అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు కుటుంబం తమ వద్దకు ఆధారాలు చూపిస్తున్నారు. రెండు వర్గాల మధ్య పొలం మాదంటే మాదని ఘర్షణ పడుతూ పోలీసులను ఆశ్రయించారు. 3 నెలలుగా వీరి పంచాయతీ కొలిక్కి రాలేదు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసిన తర్వాత గేదెల విష్ణు తన కుమారుడు గేదెల సురేష్ అరటి తోటను నరికి వేశారని మంగా వెంకటేశ్వర్లు, గణేష్ ఆరోపిస్తూ చేను వద్దకు వెళ్లారు. ఈ ముందుగానే పొలంలో ఉన్న గేదెల విష్ణు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారు. ఘర్షణలో కర్రలతో కొట్టుకుని గొడవ తారస్థాయికి చేరడంతో గేదెల విష్ణు మనవడు గేదెల వినయ్ కత్తితో మంగా వెంకటేశ్వర్లు, మంగా గణేష్ పై దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో ఇద్దరు కుప్పకూలిపోయిన ఇద్దరిని హుటాహుటిన అశ్వరావుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరిని ఖమ్మం తరలిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కదా ఒక వారం రోజులు 10 రోజులు నరకొద్దు. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు చూసి అప్పుడు మనం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందాము. అప్పుడు గొడవ అయితే అప్పుడు దాకా ఆఫ్ చేయండి అంటే వాళ్ళ గేదెలు వినయ్, గేదెలు సురేష్, గేదెలు విష్ణు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే మామూలుగా మేము గేట్ ఇటు పక్కన మాట్లాడుతున్నాం, వాళ్ళు అటు పక్కన మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే గొడవలు వద్దు, ఏమీ వద్దని ఒక పెద్ద ఆయన కృపాల కృష్ణ అని ఆయన మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఎందుకు ఆల్రెడీ స్టేషన్లో ఉంది కదా గొడవ, దీనికి మీరు అక్షయం నరకొద్దు, పచ్చని చేను మీద ఉంది కదా, గెల్లతో ఉంది కదా, మీరు నరకొద్దు దాన్ని. గొడవ ఏదైనా తేల్చాక అప్పుడు మీరు చేలోకి వస్తామో లేదా మేము చేలోకి వెళ్తామో, గొడవ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు తేల్చుకుందాము. మీరు వాళ్ళ పంట మీద ఉన్న చేను నరకొద్దంటే వినయ్ అండి వాళ్ళ అబ్బాయి, సురేష్ వాళ్ళ అబ్బాయి అండి, వినయ్ కత్తి అమాంతంగా పట్టుకొచ్చేసి మా పెద్దనాన్నగారిని, మా ఇద్దరు పెద్దనాన్నని నరికేసాడండి. నా మీదకి మా గోయించాలని అందరిని నరికేస్తుంటే వాళ్ళ కృపాకృష్ణ ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఆ కత్తి నొక్కు పట్టారండి. అలాగే లేకపోతే అందరిని నరికేస్తా అని ఇద్దరు నరికేసి 3వ వాళ్ళ మీదకి వస్తుంటే ఆ కత్తి పట్టుకొని అలా నొక్కేమండి. ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారండి. మా చిన్నాన్నే వచ్చిన పెద్దవాళ్ళని, ఊరి పెద్దవాళ్ళు అందరూ వచ్చారండి. వాళ్ళందరి మీదకి కత్తి పట్టుకొని నరికేస్తుంటే వీళ్ళిద్దరికి బాగోలేదని ఇద్దరు కింద పడిపోయి ఉంటే వీళ్ళు బళ్ళు ఎక్కించుకొని హాస్పిటల్ కాడికి తీసుకొచ్చామండి.